మురుగునీటి నుంచి మనీ సంపాదించేందుకు సరికొత్త ప్లాన్ చేస్తోంది వాటర్ బోర్డు. ఇండ్ల నుంచి వచ్చే సీవరేజ్ ను ట్రీట్మెంట్ చేసిన తర్వాత నగరంలో ఉన్న చెరువులతో పాటు మూసీలోకి పంపించేస్తున్నారు అధికారులు. అయితే ఈ ట్రీటెడ్ వాటర్ ను భవన నిర్మాణ పనులతో పాటు ఇతర అవసరాలకు ఉపయోగించేలా కసరత్తు చేస్తున్నారు. శివారు ప్రాంతాల్లో భారీగా భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో ఈ వాటర్ ను ఉపయోగిస్తే నీటి కొరతను అధిగమించవచ్చంటున్నారు జలమండలి అధికారులు. రోజురోజుకు హైదరాబాద్ నగరం విస్తరిస్తోంది. ఇండ్లు పెరిగిపోవడంతో సీవరేజ్ వాటర్ ఎక్కువగా వస్తుంది. ఈ మురుగునీటిని శుద్ధి చేసేందుకు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది సర్కార్. గ్రేటర్ పరిధిలో ప్రతిరోజు సుమారు 2000 MLDల మురుగునీరు వస్తుంది. గతంలో ఉన్న 25 STPలతో పాటు రీసెంట్ గా మరికొన్ని STPలు ప్రారంభమయ్యాయి. మొత్తంగా 1650 MLDల మురుగునీటిని శుద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ STPలో ట్రీట్మెంట్ చేసిన నీటిని మూసీలోకి పంపిస్తున్నారు. సిటీతో పాటు శివార్లలో భారీగా నిర్మాణాలు జరుగుతున్నాయి. గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా ప్రాజెక్టులు, హైరైజ్డ్ బిల్డింగ్స్ తో పాటు భారీ కమర్షియల్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణానికి పెద్ద ఎత్తున నీటి అవసరాలు ఏర్పడుతున్నాయి. ఆయా ప్రాజెక్టులో ఉన్న బోర్ల ద్వారా వచ్చే నీళ్లు సరిపోవడం లేదు. దీంతో వీటన్నింటికి వాటర్ బోర్డు నీటిని సరఫరా చేస్తోంది. ప్రస్తుతం మురుగునీటిని శుద్ధి చేయడం ద్వారా వచ్చే నీటిని మూసీలో వదిలేస్తే ఎలాంటి లాభం లేదంటున్నారు అధికారులు. ఈ సీవరేజ్ వాటర్ ను నిర్మాణాల అవసరాలకు వినియోగిస్తే మంచినీరును సేవ్ చేయవచ్చంటున్నారు జలమండలి అధికారులు. ఈ విషయం బిల్డర్స్ కు జలమండలి అధికారులు తెలిపారు. STPల నుంచి వాటర్ ట్యాంకర్లతో ట్రీటెడ్ వాటర్ ని తీసుకుని భవన నిర్మాణ అవసరాలకు వాడుకోవాలని సూచించారు. దీనికి నార్మల్ ఛార్జీలు వసూలు చేస్తామని తెలిపారు వాటర్ బోర్డు అధికారులు. మురుగునీటిని అమ్మడానికి ప్రత్యేకంగా ఫిల్లింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనుంది వాటర్ బోర్డు. ట్రీటెడ్ వాటర్ ను అమ్మేందుకు ప్రత్యేక విధానం రూపొందిస్తున్నామని చెప్పారు అధికారులు. GHMC, HMDA, TGIACతో MOU కుదుర్చుకునేందుకు జలమండలి ఏర్పాట్లు చేస్తోంది. ఫస్ట్ ఫేజ్ లో అత్తాపూర్, నాగోల్ STPల వద్ద ఫిల్లింగ్ పాయింట్లు ఏర్పాటు చేయనుంది వాటర్ బోర్డు. కొత్తగా ఏర్పాటు చేసిన STPలన్నీ SBR టెక్నాలజీతో వచ్చాయన్నారు ప్లాంట్ నిర్వాహకులు. ఇందులో శుద్ధి చేసిన నీటిని తాగడానికి, స్నానానికి తప్ప అన్ని అవసరాలకు వాడుకోవచ్చని తెలిపారు. ఇండస్ట్రియల్ తో పాటు భవన నిర్మాణ అవసరాలకు, మున్సిపల్ అవసరాలకు ఉపయోగించవచ్చన్నారు STP నిర్వాహకులు. STPల నుంచి భవన నిర్మాణ ప్రాంతాలకు వాటర్ ట్యాంకర్లతో నీటిని తరలించేలా ఏర్పాట్లు చేస్తోంది జలమండలి. ఈ ట్రీటెడ్ వాటర్ కు ఎంత ఛార్జీ వసూలు చేయాలనేది మరోసారి బిల్డర్లతో సమావేశమై ఫైనల్ చేయనున్నారు జలమండలి అధికారులు.